నమస్తే అన్న. నేనే కాల్ చేద్దాం అనుకున్నా. లేదన్నా, ఖచ్చితంగా 2 monthsలో కంప్లీట్ అయిపోద్ది. ఓకే అన్న. ఏయ్, ఏం కావాలరా? నీ ప్రాణం. కళ్ళు మూసుకుపోయాయా? రాంగ్ రూట్ లో వస్తున్నావు. అరే, కాలుకేమైంది? చిన్న దెబ్బ తగిలింది. ఏది చూని. చిన్నగా ఏమంటారేంటి, పెద్దగా ఉంటేను. ఇట్స్ ఓకే. ఉండండి, ఫస్ట్ ఎయిడ్ తీసుకొస్తాను. ఓకే. ఫస్ట్ ఎయిడ్ చేశాను, జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ఓకే ఓకే. బాయ్. ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్ యూ. హలో, మీ పేరు? డాక్టర్ సౌమ్య. ఏంటమ్మా ఇది? ఎన్నాళ్ళని ఇలా చీకటి గదిలో కూర్చుంటావు? నిన్ను చూసి పిల్లలు కూడా అలానే అయ్యారు. చూడమ్మా, పోయిన వాళ్ళని తలుచుకుంటూ ఉన్నవాళ్ళని పోగొట్టుకోలేం కదమ్మా. అక్క మన మధ్య లేదన్న నిజాన్ని నేను అసలు మర్చిపోలేకపోతున్నాను. పిల్లలేం పాపం చేసుకున్నారో ఏమో, తల్లిని పోగొట్టుకున్నారు. తండ్రి ఉన్నా చచ్చినట్టే లెక్క. ఉన్న ఒక్క దిక్కు నువ్వే కదమ్మా. మరి నువ్వే ఇలా అయితే ఎలా? రా 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 ధర్మ, కూర్చో. ధర్మ, అక్క చంపిన ప్రయోజనం లేదురా బాయ్. చెల్లెలేమో పోలీస్ కంప్లైంట్ అంటూ మస్తు పరిశాన్ చేస్తుంది. ఇప్పుడు గిట్లా మనం జాగ్రత్త పడకపోతే చివరికి చిప్పకూడే గతి. అయితే ఏం చేద్దాం? చంపేద్దాం. అసలు గప్పుడే అక్కతో పాటు చెల్లెని చంపేస్తుంటే గింత టెన్షన్ పడేటోళ్ళం కాదు. అప్పుడు నా డీల్ అక్క మాత్రమే. ఈ ప్రొఫెషన్ లో గట్లు అనుకుంటే కుదరదు. అవసరం అనుకుంటే ఎంత మందినైనా చంపేయాలి. చెల్లిని చంపాలి, అంతే కదా? ఎస్. చూడు బాయ్, నువ్వు గెట్లా ప్లాన్ చేస్తావో, గెట్లా చంపుతావో నీ ఇష్టం. కానీ పని గిట్లా జల్దీ కంప్లీట్ చేయాలి. నీ ఫోన్ కాల్ కోసం నేను ఎదురు చూస్తుంటా. జాగ్రత్త, పరిగెట్టదు. ఇదిగో.
వచ్చినావా ధర్మ? దా చంపానని చెప్పు ధర్మ. దాన్ని చంపానని చెప్తే పార్టీ చేసుకుందాం ధర్మ. చెప్పు ధర్మ, చెప్పు చెప్పు. ఏమైంది? పార్టీ చేసుకుందాం. మిస్ అయింది. మిస్ అయిందా? చా, గప్పుడే దాన్ని చంపేస్తుంటే గిన్ని టెన్షన్స్ ఉండేవి కావు. అప్పుడు మిస్ అయిందన్నావు, ఇప్పుడు కూడా అలాగే చేసావు. ట్రిగ్గర్ చేశాను కానీ మిస్ అయింది. కానీ కొత్త ప్రాబ్లం క్రియేట్ అయింది. గన్ను పట్టిన ప్రతివాడు కిల్లర్ అవుతాడు, కానీ సెన్స్తో పనిచేసేవాడే ప్రొఫెషనల్ కిల్లర్ అవుతాడు. సెన్స్ నాన్ సెన్స్ ఈ బుల్లెట్కి తెలీదు. ఈసారి టార్గెట్ మిస్ అవ్వకు. హాయ్, ఎలా ఉన్నారు? మీరా? కాలు నొప్పి తగ్గిందా? ఎస్, థ్యాంక్స్. మరి ఈ పిల్లలు? ఆ, మా అక్క వాళ్ళ పిల్లలు. అవునా, మ్మ్. మీ పిల్లలు అనుకున్నాను. ఎక్కడ మమ్మీ అని మీ దగ్గరకు వస్తారో అనుకున్నా. కానీ వాళ్ళకి ఇప్పుడు మమ్మీ నేనే. ఓ, ఈ ప్లేస్కి రావటం ఇదే ఫస్ట్ టైం. వెరీ నైస్ ప్లేస్. ఆ, మేము ఇక్కడికి రెగ్యులర్గా వచ్చేవాళ్ళం. ఇప్పుడు అసలు ఎక్కడికి వెళ్ళాలనిపించడం లేదు. సరే, మీరేంటి ఇలా వచ్చారు? ఆఫీస్లో ఏదో ప్రాబ్లమ్స్, ఓ, రిలాక్స్ అవుదామని వచ్చాను. మ్హూ. ప్రొఫెషన్ అన్నాక టెన్షన్స్ తప్పవు కదా. ప్రొఫెషనే కాదు, జీవితం అంటేనే టెన్షన్. మనిషికి చచ్చేంత వరకు ఏదో టెన్షన్. మనిషి చనిపోతే అది ఇంకో టెన్షన్. ఏదో బాధలో ఉన్నట్టున్నారు. ఎనీ ప్రాబ్లం? నా బాధ అంతా ఈ పిల్లల గురించే. అమ్మ చనిపోయింది, నాన్నున్నా లేనట్టే. వాళ్ళకున్న దిక్కు నేనే. రిలేటివ్స్ ఇంకెవరూ లేరా? మ్హూ. ఎవరూ లేరు, అన్నీ నేనే. పిల్లలు వెళ్దామా? సరేనండి, నేను వెళ్తాను. ఓకే, మీరు వెళ్ళండి. రండి వెళ్ళిపోదాం. ప్రేమావో ప్రేమ ప్రేమ కనిపించేవో కలవరమా. ప్రేమావో ప్రేమ ప్రేమ కదిలించే కలవమ్మా. ఎటువైపు చూసినా నువ్వే, నా మనసు దోచనే నవ్వే. ఒక మారు దరికి రావే ప్రాణమా. ప్రతిరేయి కలలలో నువ్వే కనిపించి మాయ చేసావే. ప్రేమంటే నాకు తెలిపావే ప్రియతమా. వెన్నెలై నన్ను కలిసావే, జాబిలై నన్ను చేరావే. వేకువై నీవే వీడినావే. గాలివై నన్ను తాకావే, శ్వాసవే అయిపోయావే. ఊపిరై నీవే ఉండిపోవే. లేకుంటే నువ్వంటూ లేదే నా జన్మంటూ. లోకంలో నాకంటూ ఉండేదే నువ్వంటూ. ప్రతిరేయి కలలలో నువ్వే కనిపించి మాయ చేసావే. ప్రేమంటే నాకు తెలిపావే ప్రియతమా.
ఎదనిలా అల్లేసావే గతమిలా మార్చేసావే నన్ను నీవే చేరరావే చినుకులా నన్ను తడిపావే కొనుకులో నన్ను కదిపావే గుండెలో నీవే ఉండిపోవే నువ్వు నేనొకటంటూ ఒకటైతే ప్రేమంటూ ప్రేమంటే మనమంటూ జత నీవే రమ్మంటూ నా మనసు నిన్ను కోరింది నన్ను వీడి నిన్ను చేరింది నీ మాట కొరకు చూస్తుంటే ప్రియతమా చూసారా బాబాయ్, పిల్లల్ని చూస్తుంటే భయంగా ఉంది బాబాయ్. అంత త్వరగా అక్కను మర్చిపోలేరు. డబ్బు కోసమో ఆస్తి కోసమో అక్కను వాళ్ళు చంపి ఉంటే అది వాళ్ళ మొహాన్ని కొట్టుండే వాళ్ళం కదా బాబాయ్. అన్నీ ఉన్నా పిల్లలకు తల్లి ప్రేమ లేక అనాథలు అయిపోయారు బాబాయ్. ధైర్యం తెచ్చుకో తల్లి. తప్పు చేసిన వాడిని ఆ భగవంతుడు తప్పకుండా శిక్షిస్తాడు. తప్పు చేసిన వాళ్ళని ఆ భగవంతుడు శిక్షిస్తే ఈ భూమి మీద ఎవరో మిగలరు. వాడి పాపం పండితేనే కానీ వాడు చావడు. అలా అని మనం ఊరికినే ఊరుకుంటే ఇలా తల్లిదండ్రులు లేని అనాథలు ఎంతో మంది పిల్లలు రోడ్డున పడతారు. ఇలా జరగడం నాకు ఇష్టం లేదు. ఈ పిల్లలకు పట్టిన గతి ఇంకెవ్వరికీ పట్టకూడదు. ఇప్పుడు ఏం చేద్దామంటావు? చంపేద్దాం బాబాయ్. అవును బాబాయ్. వద్దమ్మా వద్దు. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం తప్పు. అలా అనుకునుంటే రామాయణ మహాభారతాలు ఉండుండేవే కాదు. మహావిష్ణువు దశావతారాల్ని ఎత్తాల్సిన అవసరమే లేదు. మంచి కార్యానికి ఎవరో ఒకరు శ్రీకారం చుట్టాల్సిందే. చదువుకున్న పిల్లవి, ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకోవద్దు. బాగా ఆలోచించు తల్లి. ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ప్లీజ్ బాబాయ్, ఈ ఒక్కసారికి నా మాట మన్నించు. సరే. పనైందా? కుదరలేదు. కుదరలేదా? సంపాలన లేదా? నువ్వు ఎలా అనుకుంటే అలా. ధర్మ, ఇది చిన్న విషయం కాదు. నువ్వెందుకు నెగ్లెక్ట్ చేస్తున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు. పాపం చిన్నపిల్లలు దిక్కులేని వాళ్ళు అవుతారు. తండ్రిగా నాకు లేని బాధ జాలి. డబ్బు కోసం ప్రాణాలు తీసే కసాయివాడివి నీకెందుకు? అదే ఈ కసాయివాడుకున్న జాలిదయ నీ పిల్లలపై నీకెందుకు లేదు? నేను నా కోసమే ఆలోచిస్తా. ఎస్, ఐఎమ్ సెల్ఫిష్. నాకు కష్టమో నష్టమో అనుకుంటే కన్నవారిని, తోబుట్టువుని, కట్టుకున్నదాన్ని, కన్న పిల్లలను ఎవ్వరిని లెక్క చేయను. నా జీవితం ఒకప్పుడు బ్రహ్మాండంగా గడిచేది. ఆ ముంబై నూర్జహాన్ నా డబ్బు జీవితం మొత్తం ఉడ్చుకుపోయింది. రోడ్డున పడ్డాను. నీకో విషయం తెలుసా? డబ్బు కోసం సొంత పెళ్ళానే చంపించాను. దాని చెల్లెలెంత? నువ్వు కాకపోతే ఇంకొకడు. డబ్బులిస్తే కన్న తల్లిదండ్రులను చంపే కసాయాళ్ళు మస్తు మంది ఉన్నారు. నా కోసమో సౌమ్య కోసమో కాదు, నీ పిల్లల కోసం. వాళ్ళు పసివాళ్ళు, ఏ పాపం ఎరగరు. ఆడదాని రుచి మరిగావురా, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. నీతో పని కాదని తెలిసిపోయింది, కానీ దాన్ని చంపడం మాత్రం ఖాయం. నో, అది జరగని పని. నేనున్నంత వరకు అది జరగదు. ఎవరిని చంపని. అసలు చంపాలన్నా చంపించాలన్నా ముందు నువ్వు బతికుండాలి కదా. నిన్నే లేపేస్తే నీ కోసం ఎంతో మందిని చంపింది నేను. నా కోసం నిన్ను చంపడం తప్పు కాదు. డబ్బు కోసం మనుషులను చంపే నేను ప్రేమ కోసం మనిషిగా మారాను. ఏంటమ్మా చాలా సంతోషంగా ఉన్నావు? ఏమీ లేదు బాబాయ్, ఏదో జోక్ చెప్తేను. ఏది ఏమైతేనేమ్మా, నిన్నిలా సంతోషంగా చూసి చాలా రోజులైంది. నీ సంతోషానికి కారణం ఏదైనా సరే
ఈ చిరునవ్వు నీ నుంచి మళ్ళీ దూరం కాకూడదు. అదేంటి బాబాయ్ చేతిలో? అదేనమ్మా, నువ్వు అడిగావుగా మ్, మీ అక్కని చంపిన వాళ్ళ డీటెయిల్స్ కావాలని. ఏమైందమ్మా, ఎందుకలా ఉన్నావు? అతను నీకు ముందే తెలుసా? లేదు బాబాయ్, తెలియదు. చెప్పు ధర్మ. నేనే నీకు కాల్ చేద్దామనుకున్నాను. రేపు మనం కలుద్దాం. ఏదో చెప్పాలన్నా చెప్పు. నేను చెప్పాక నీకు చెప్పడానికి ఏమీ ఉండదు. ముందు నువ్వే చెప్పు. ఏమైంది అలా ఉన్నావు? పర్లేదు, లేడీస్ ఫస్ట్. నేను చెప్పాను కదా, నేను చెప్పాక ఇంకేమీ ఉండదు. నువ్వే చెప్పు. ఓకే ఓకే. చాలా కాలంగా నీకు భయంకరమైన నిజం చెప్పాలనుకుంటున్నా. నాకు తెలుసు. నాకు తెలుసు. నేను చనిపోయే ముందు ఒక మంచి పని చేశాననే తృప్తితో చనిపోతున్నా. సంతోషంగా చచ్చిపోతున్నాను. ఐ లవ్ యు సౌమ్య. నీకు విషయం తెలుసా? నా బిజినెస్ బాగా జరిగేటప్పుడు నా భార్య పేరు మీద ₹1 కోటి ఇన్సూరెన్స్ చేయించాను. దాన్ని చంపితే గానీ ఆ డబ్బు నాకు రాదు. చంపించేస్తే నాకున్న ఇన్ఫ్లుయెన్స్ తో ఆ మర్డర్ ని యాక్సిడెంట్ గా క్రియేట్ చేశా. జరిగింది ఏదో జరిగిపోయింది. వాళ్ళ వల్ల నీకు ఎలాంటి కష్టం రాదు, నాది గ్యారంటీ. ప్లీజ్.